ఆగం తీసుకోండి, ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వే కమాండర్, నువ్వే నంబర్ 1. షూట్ మీ. నో సార్. షూట్ మీ. నో సార్. నేను భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్, షూట్ మీ ప్లీజ్. ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. Shoot me. That's a bloody order! ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను. సీను, ఏంటి? కార్లో పెడతానమ్మా. సరే, జాగ్రత్త. రేయ్, మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణరావు. ఎందుకురా నన్ను కొట్టావు? మా నాన్న పేరు నరసింహం. మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కాదు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులను అలా, పోలీసుల్ని ఇలా తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు, ద్రోహి. భవదీయుడు ఆదినారాయణరావు. మీటింగ్కి ముందు మిస్టర్ ఆది నాకు రాసిన లెటర్ని మీకు చదివి వినిపిస్తాను. సార్, నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే హోదాని వదిలి